శ్రీమాత్రే నమః. సింహరాశి వారి డిసెంబర్ నెలవారీ మాస ఫలితాలు. సింహరాశి వారికి డిసెంబర్ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నెల మాసం గ్రహ సంచారం బాగోకపోవడం వల్ల 4 వారాల్లో 2 వారాలు మాత్రమే బాగుండి మిగతా 2 వారాలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీరు కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు ఎక్కువగా రావడము, ఉద్రేకంతో మాట్లాడి ఎదుటి వాళ్ళని మిత్రులను కూడా శత్రువుగా మార్చుకునేటువంటి అవకాశం ఈ నెల మాసం గోచరిస్తుంది. కావున మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకుని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో నీకు నువ్వుగానే మననం చేసుకుని ఈ సింహరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వారు కూడా తగు నిర్ణయాలు ప్రణాళికాబద్ధంగా చేసుకుని ఎదరికి వెళ్ళడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారు. వీరికి కూడా మాసం చివరాంతంలో కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని చికాకులు ఏర్పడడం జరుగుతుంది. ఆడవాళ్ళ వల్ల ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క సింహరాశి వారు ఈ డిసెంబర్ నెల మాసం చివరిలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఏ చిన్నపాటి సమస్య అయినా కూడా సరైనటువంటి ఔషధాలు తీసుకుని వైద్యుడి సమక్షంలో చక్కటి మెరుగైన ఆరోగ్యానికి సమకూర్చుకోవడానికి, మెరుగైన ఫలితాలను పొందడానికి భగవత్ ఆరాధన చేయాలి. వీరు ఆర్థిక లావాదేవీలు యందు కూడా చిన్న అగజాట్లు ఏర్పడి ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. కావున ప్రతి విషయం కూడా కుటుంబ సభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. వీరికి నెల మధ్యమంలో విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కావున వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి ఈ నెల మాసం చోర సంబంధిత బాధ కూడా పీడిస్తుంది. అంటే ఎక్కడైనా ఏదైనా వస్తువులు మిస్ అవ్వడం కానీ లేకపోతే గృహాల యందు దొంగతనాలు జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని భగవత్ ఆరాధన చేయడం ద్వారా శనీశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తైలాభిషేకాన్ని 4 శనివారాల పాటు చేసి నల్ల నువ్వులు నల్ల బెల్లాన్ని దానం ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందుతారని శ్రీమాత్రే నమః.